యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం భయపెట్టేందుక భద్రతక ఢిల్లీలో నాటకం అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయింది, చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది। నెల కాలేదు, భయపడ్డాడా భద్రత కోసమా? జగన్ రెడ్డి ఢిల్లీలో నాటకం, ఆ నాటకమే ధర్నా నాటకం। ఢిల్లీలో ఆయన చేస్తున్న ధర్నాకు కారణం ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన అరాచకం అయిందట। చంద్రబాబు పరిపాలన దౌర్జన్యాలకు దిగుతుంది అంట। చంద్రబాబు పరిపాలన పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారంట। శాంతి భద్రతలు కరువు అయ్యాయట। రాష్ట్రపతి పాలన పెట్టాలి అట। ఒక నెలకే 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకు అన్ని తెలుసు కదా। అన్ని తెలిసే జగన్ రెడ్డిని ఆంధ్ర ప్రజానికం పక్కకు నెట్టారు। కానీ పక్కకు నెట్టిన విధానం మీద జగన్ రెడ్డి దృష్టి పెట్టకుండా పక్క దారులకు మళ్ళీ వెళ్తూ ఉన్నాడు। చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। ఈ విషయం నేను కాదు చెప్పేది, ఆంధ్ర జనాలే। ఆంధ్ర జనాల్లో జరుగుతున్న చర్చనే। ఒక నెల కాలేదు అంతా అరాచకమా? ఒక నెల కాలేదు అంతా శాంతి భద్రతలు లేవా? ఏమిటి ఈ ఎర్రి ఈ పిచ్చి అంటే అంతా ఆంధ్ర ప్రజలు చర్చించుకునే ప్రధాన అంశం ఏమిటి అంటే రెడ్ బుక్ లోకేష్ యొక్క రెడ్ బుక్ భయపడి ముందుగానే అలర్ట్ అవుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది సూచన ప్రాయంగా ఆంధ్ర ప్రజానికం చర్చించుకుంటూ ఉన్నారు। ఒక నెలకే మీరు ఈ విధంగా ఉంటే ఇంకా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు ఉండాలి కాబట్టి ఈ 5 ఏళ్లు కార్యకర్తలను నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి అంటే మనం ఏదో ఒకటి నాటకాన్ని ప్రారంభించాలి। ఒకవైపు చంద్రబాబు నాయుడిని కట్టడి చేయాలి, చంద్రబాబు నాయుడిని భయపెట్టాలి, చంద్రబాబు నాయుడిని భయపెట్టి మనం భద్రత కల్పించుకోవాలి। ఇది ఢిల్లీ నాటకం అని ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది। అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది జనాలకు తెలియదా? జనాలు పిచ్చోళ్ళ, జనాలు ఎర్రోళ్ళ? అసలు ఆంధ్ర ప్రజానికం మంచి తెలివితేటలు కలవాలని మొన్న ఎన్నికల్లోనే నిరూపించారు। ప్రతి నాటకానికి నాటకం కాదు ఇది, మీ నాటకాన్ని మేము నమ్మము అని, మీ భరతనాట్యాలు చూసి చాలా అయింది, మీ నాటకానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నాము అని ఆంధ్ర ప్రజానికం జగన్ నాటకానికి చెక్కు పెడితే మళ్ళీ ఇప్పుడు నాటకం ప్రారంభిస్తే జనాలు ఎర్రోళ్ళు కాదు। ముందు జగన్మోహన్ రెడ్డికి సూచనాప్రాయంగా ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు అంటే పరిపాలన మీద, ప్రజల మీద ప్రభుత్వం చేసే ఎన్నో రకాలైన పథకాలు అమలు జరపకుంటే, అటు తర్వాత అభివృద్ధి కాకుంటే, అటు తర్వాత వీళ్ళు ఏదైనా అనాలోచితంగా ముందుకు వెళితే వీటి మీద డిమాండ్ చేయాలి, వీటి మీద నువ్వు ప్రశ్నించాలి, వీటి మీద ఢిల్లీకి పోయి ధర్నా చేయాలి। ఈ విధంగా చేస్తే నీకు కూడా సానుభూతి వస్తుంది ప్రజల్లో। జగన్ రెడ్డి అని ప్రజలు జనాలు ఆంధ్ర ప్రజానికం అంటూ ఉన్నారు అనేది నా ఈ సందేశం। అన్యదా జగన్ రెడ్డిని నేను తప్పులు పట్టడానికో, చంద్రబాబు నాయుడిని నేను పైకి ఎత్తడానికో ఈ వీడియో చేయలేదు। ప్రజల్లో, ఆంధ్ర ప్రజల్లో జరుగుతున్న రాజకీయ స్థితిగతులు, వాళ్ళు చర్చించుకునే స్థితిగతుల గురించి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా। అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య। నమస్తే।